Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. యదు మహారాజు కథ. దత్తాత్రేయునికి 24 మంది గురువులు. ఆ గురువుల గురించి తెలుసుకుందాం. ఏనుగు స్పర్శానందము బంధకారణము. ఆడ ఏనుగు స్పర్శ కోసము మగ ఏనుగు అడవిలో ఉంచిన ఆడ ఏనుగు ప్రతిరూపమును చూసి భ్రమించి గడ్డి ఆకులు కొమ్మలతో కప్పిన గోతిలో పడి బంధించబడును. అట్లే స్త్రీ స్పర్శకై జ్ఞాని ప్రలోభపడరాదని మోహాన్ని జయించాలని తెలుసుకున్నాను. లేడి మధుర శబ్దానుబంధనము. మధుర సంగీతమునకు లేడి పరవశమగును. వేటగాడు సంగీతమును ఎరగా వేసి లేడిని పట్టును. ప్రాపంచక విషయముల చేత ఆకర్షింపబడి లౌకికమైన శబ్దములను గీతములను వినగోరు యోగి హరిణము వలె విషయవాంఛలతో చిక్కి నశించునని తెలుసుకున్నాను. చేప జిహ్వ చాపల్యము ప్రమాదభరితము. చేపలు పట్టువాని గాలమందున్న ఆహారమును తినవలననే కోరికతో చేప గాలమునకు ఉన్న ఎరను మృంగి గాలమునకు తగులుకొని చేపలు పట్టువానికి చిక్కి మృత్యుపాలగుచున్నది. అట్లే మహాత్ములు కూడా జిహ్వ చాపల్యము వలన చేపల వలె రుచికరమైన ఆహారములకు ఆకర్షితులై నశించక జిహ్వను జయిస్తే సర్వాన్ని జయించవచ్చు అన్నట్లుగా రుచుల పట్ల అనాసక్తి వహించవలనని తెలుసుకున్నాను. తేనె సేకరించువాడు శ్రమ సంపాదితమగునదే భోగ్యము. తేనెటీగలు శ్రమించి పుష్పముల నుండి ఒక్కొక్క బొట్టు చొప్పున తేనెను సేకరించును. కానీ ఆ తేనెను అవి అనుభవించక నిల్వ చేయును. తేనె సేకరించువాడు ఆ తేనెటీగలు నిల్వ చేసిన తేనె పట్టు నుండి తేనెటీగలను పారద్రోలి ఆ తేనెను సేకరించి అతడు అనుభవించును. మహాత్ములు ధనమును సంపాదించి రేపటికి మాపటికి అని నిల్వ చేయక భిక్షాపాత్రతో తన ఆకలి తీర్చుకొనుటకు మాత్రమే సేకరించవలనని తెలుసుకున్నాను. పింగళ అనే వేశ్య. ఆశాత్యాగము సుఖహేతువు. పింగళ అనే వేశ్య ధనవంతులకు వీటుల కొరకు గుమ్మము వద్ద అర్ధరాత్రి వరకు వేచి ఉన్నది. కానీ వారు రాలేదు. ఆమె నిరాశ చెంది ఇంటిలోనికి పోయి నిద్రించింది. ఆనందమయుడైన ఆత్మారాముని వదిలి బుద్ధిహీనురాలునై మోహమును కలిగించే మానవుని పొందుకోరాను. ఇంక నుండి ఆత్మానందమునికే ఆశించుదునని తలంచినది. కనుక క్షణికమైన ఇంద్రియ సుఖములకు దాసులై పరితపించుట హేయకరమని పింగళి నుండి వివేచనాపూర్వక వైరాగ్యమును తెలుసుకున్నాను. గ్రద్ద త్యాగము సుఖహేతువు. ఒక గ్రద్ద మాంసపు ముక్కను నోట కరుచుకొని పోతూ ఉండగా ఇతర పక్షులు కొన్ని ఆ మాంసపు ముక్క కొరకు ఆ గ్రద్దను వెంబడించినవి. ఆ గ్రద్దను పొడిచి బాధించినవి. ఆ గ్రద్ద ఆ బాధలకు భరించలేక ఆ మాంసపు ముక్కను జారవిడిచి ప్రశాంతంగా ఒక చెట్టు మీద కూర్చున్నది. ఇతర పక్షులు ఆ మాంసపు ముక్క పడిన వైపుకు పోయినవి. త్యాగము పరమసుఖమునిచ్చును. పామరులు ఆశించు లౌకిక సుఖాలు ఆశించుట దుఃఖహేతు అని వాటిని విడుచుటయే శాంతికి మార్గమని తెలుసుకున్నాను. బాలుడు మానాభిమానరహితము చింతారహితము ఆనందమును కలుగజేయును. చిన్నపిల్లలకు మానాభిమానములు ఉండవు. నిందాస్తుతులు వారికి సమానమే. చింతలుండవు. ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉంటారు. అదేవిధంగా యోగి అన్నింటికీ అతీతుడై ఆత్మానందములో ఉండవలనని తెలుసుకున్నాను. కన్య ఏకాంత సాధన సుఖము. ఒక యుక్త వయస్సు వచ్చిన కన్యకు తల్లిదండ్రులు వరుని కొరకు అన్వేషిస్తూ ఉన్నారు. ఒక రోజున తల్లి ఇంటలేని సమయమున పెళ్లివారు వచ్చారు. వారి భోజనమునకు ఇంట బియ్యము లేనందున ఆ కన్య ఒడ్లు దంచుట ప్రారంభించింది. ఆమె చేతి గాజుల సవ్వడి వారెక్కడ వింటారోనని భయపడి ఒక్కొక్క చేతికి 2 గాజులు మాత్రము ఉంచుకున్నది. ఆ 2 గాజులు కూడా ఒడ్లు దంచినప్పుడు శబ్దం చేస్తూ ఉన్నాయి. అప్పుడు చేతికి ఒక్కొక్క గాజు చొప్పున ఉంచుకుని మెల్లగా ఒడ్లు దంచినది. కనుక ఆధ్యాత్మిక చింతనాపరులు ఒంటరిగా కూర్చుండి సాధన చేయవలనని తెలుసుకున్నాను. బాణములు తయారు చేయువాడు ఏకాగ్రత. శరాకారుడు
బాణములు తయారు చేయు శరాకారుడు ఏకాగ్ర చిత్తముతో తన పని చేయును. విలుకాడు బాణములు వదులునప్పుడు తన లక్ష్యము పైననే మనస్సును ఏకాగ్రతగా నిలుపును. ప్రక్కన ఎవరు ఉన్నది, ఏమి జరుగుచున్నది కూడా గమనించడు. అట్లే యోగి ఆత్మచింతన యందు ఏకాగ్ర చిత్తుడై ఉండవలనని తెలుసుకున్నాను. పాము బంధము లేని స్వేచ్ఛాచరణము, మితభాషిత్వము. పాము తన కొరకు తన ఇల్లు ఏర్పరచుకొనదు. చెదలు నిర్మించిన పుట్టల నుండి ఆ చెదలు వదిలిపోయిన తరువాత పాము అందులో ఉంటుంది. సదా ఒకే చోట ఉండక తిరుగుతూ ఉంటుంది. యోగి కూడా తన కొరకు గృహాదులు ఏర్పరచుకొనక, ఒకే ప్రదేశమందు ఎక్కువ కాలము ఉండక, ఏకాంతంగా గడుపుచు పాము తన కుబుసాన్ని నిశ్చింతగా విడిచినట్లు యోగి తన దేహమును అంత్యకాలములో నిశ్చింతగా విడువవలనని తెలుసుకున్నాను. సాలెపురుగు సృష్టి స్థితి సంహారములు చేయు ఈశ్వరుని అస్తిత్వము. సాలెపురుగు తన నోటి నుండి వెలువడిన పదార్థముతో వచ్చు దారముతో గూడును అల్లును. మరలా కొంతకాలానికి ఆ సాలెపురుగే ఆ గూడును పాడు చేసి మృంగివేయును. సాలీడు వలె పరబ్రహ్మ తన నుండియే జగత్తును సృష్టించును. తానే అంతయు లయింపజేయుచున్నాడు. కనుక ఈ జగత్తంతా బ్రహ్మమయమని గుర్తుంచుకొనవలనని తెలుసుకున్నాను. సీతాకోకచిలుక భయవర్జితులై దేశకాల ధర్మములను అనుసరించి చరించుట. సీతాకోకచిలుక పూలపై వ్రాలుతూ ఆ పూల రంగుగానే ఆ సీతాకోకచిలుక కనిపించును. మహాత్ములు భయమును విసర్జించి రాగద్వేషరహితులై ఆధ్యాత్మిక చింతనతో ఉండవలనని తెలుసుకున్నాను అని దత్తాత్రేయుడు యదురాజుతో చెప్పి, మానవుడు తన దేహమే అత్యంత ప్రియమని ప్రేమిస్తూ పెంచును. ధనమును ఆర్జించును, చివరకు దేహమును చాలించును. ఎవరి కొరకైతే తాను కష్టముల పాలై కూడా ధనమును ఆర్జించి ఇచ్చునో వారందరూ తన మృత శరీరమును కాల్చి బూడిద చేయును. చివరకు తాను ఆర్జించిన కర్మఫలమును అనుసరించి మరలా జన్మించును. విషయ సుఖములను మానవుడే కాదు, సకల జీవులు అనుభవించును. కనుక శ్రేష్ఠుడైన వాడు సంసారమోహమునందు పడడు. ఈ మానవ శరీరము పతనము కాకముందే సద్గతిని పొందుటకు ప్రయత్నము చేయుట మన ధ్యేయమై ఉండవలెను. రాజా, నేను ఈ గురువుల నుండి అనేక విషయములను తెలుసుకున్నాను. అందువలన నేను అహంకారరహితుడనై సకల సంపర్కములను విడిచి అనాసక్తుడనై నిరంతరము పరమాత్మయందే మనస్సును నిలిపి తిరుగుతున్నాను అని దత్తప్రభువు యదురాజుకు బోధించెను. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.